కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ ప్రజలకు ఊరట కలిగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమల్లోకి తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ప్రజలకు దసరా కానుకగా అందిస్తోంది మోదీ సర్కార్. ఇక అదేంటంటే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల వేతనాలు సవరించింది. వారి కనీస వేతనాల పెంపుపై తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏ గ్రేడ్ ప్రాంతాల్లో నిర్మాణం, స్వీపింగ్, లోడింగ్ అలాగే అన్లోడింగ్ విభాగాల్లో పనిచేసే పూర్తి నైపుణ్యం గల కార్మికులకు ఇకపై రోజుకు ₹1035 అంటే నెలకు ₹26,910 వేతనం అందజేయబోతుంది. అలాగే పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు రోజుకు 868 అంటే నెలకు 22,568. ఇక నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు 783 అంటే నెలకు ₹20,358 అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు అధికారులు. వీరికి మాత్రమే కాకుండా ఇంకా ఏ రంగాలలో వారికి ఎంత వేతనం అందజేయబడుతుంది, ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుంది అనే విషయం కూడా తెలియజేశారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయి? వేరియబుల్ డైరెన్స్ అలవెన్స్లను సవరించడం ద్వారా ఈ వేతనాలను పెంచినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. పైన పేర్కొన్న కార్మికులతో పాటు క్లరికల్ వాచ్మెన్లు, సాయుధ గస్తీ కాసేవారికి రోజుకు ₹954 అంటే నెలకు ₹24,804 అందజేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ కొత్త వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేశారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఆధారంగా ప్రాంతాలను బట్టి ఏబీసీ ఇలా 3 కేటగిరీలుగా విభజించారు. దీనితో కార్మికులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణం, లోడింగ్, అన్లోడింగ్, వార్డ్, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి దీనివలన మరింత మేలు జరుగుతుంది అని చెప్పాలి. అయితే కేంద్ర ప్రభుత్వం వేరియబుల్ డియరెన్స్ అలవెన్స్లను ఏడాదికి 2 సార్లు అంటే ఏప్రిల్ 1, అక్టోబర్ 1 ప్రతి 6 నెలలకు సవరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై నెలలో 2.15% తగ్గింది. గత ఏడాది ఇదే నెలలో 7.54% ఉంది. అలాగే ఈ ఏడాది జూన్లో 3.67% ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 5.57%గా ఉంది. ఇలా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక ఢిల్లీ ప్రభుత్వం ఇలా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను పెంచి కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అవ్వడం గమనార్హం. ఇటీవల ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతిశీ సింగ్ తాజాగా కార్మిక వేతనాలపై ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్స్లో మాకు తెలపండి.